గురించి మన పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనమైన విషయం చెప్పారు. సీజ్ ది షిప్ అని. అక్కడ అనాల్సింది సీజ్ ది షిప్ కాదు, సీజ్ ది రైస్. ఆల్రెడీ కలెక్టర్ గారు రైస్ ని సీజ్ చేసేసారు కదా. అంతకుముందేమో లడ్డు వ్యవహారం, తర్వాత ఏమో కల్తీ నూనెలు, తర్వాత కాకినాడ రేషన్ ప్రధాన అయింది. ఇప్పుడు కాకినాడలో రేషన్ రైస్ గురించి ప్రధానమైన చర్చాంశం అనమాట ఇది. కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ది షిప్ అంటే ఏంటి? అది బేస్ చేసుకొని సోషల్ మీడియాలో చాలా మంది చాలా హల్చల్ చేశారు. సీజ్ ది షిప్ అని. ఆల్రెడీ కలెక్టర్ గారు వెళ్ళారు, రైస్ సీజ్ చేశారు. జనాలకు తెలియదు ఏంటంటే, ఒక షిప్ని సీజ్ చేయాలి అంటే హైకోర్టు పర్మిషన్ ఉండాలి. ఒక షిప్ని సీజ్ చేయాలి అంటే హైకోర్టు పర్మిషన్ ఉండాలి. హైకోర్టులో పర్మిషన్ రాలేదనుకోండి, సుప్రీంకోర్టుగా అప్పీల్ చేసుకొని అక్కడ పర్మిషన్ తెచ్చుకోవాలి. అప్పుడే ఒక షిప్ని సీజ్ చేయగలం. అందులో అది పనామా దేశం నుంచి వస్తున్న షిప్, అంతర్జాతీయ షిప్. అది దాన్ని ఎలా సీజ్ చేస్తారు? అంతకుముందు వైజాగ్లో జరిగింది ఏంటి? 25,000 కేజీల కొకైన్. ఎవరిది? పురంధేశ్వరి గారిదని చెప్పేసి జగన్ తాలూకు వాళ్ళదని చెప్పేసి వీళ్ళు, మళ్ళీ చంద్రబాబు గారిదని, ఇలా రకరకాలు చెప్పుకోవడమే. సరిగ్గా పరిపాలన ఎవరు చేస్తున్నారు? ఈ రేషన్ బియ్యం వీళ్ళు ఒకరు ద్వారపుడి గారు చెప్పారు, మాదే అని చెప్పేసి చెప్పారు. అది కేరళకి, తమిళనాడుకి, కేరళకి షిప్ చేస్తున్నారు రేషన్ బియ్యం అన్నారు. ఆల్రెడీ కాకినాడ పోర్టులో 2 ఉన్నాయి. నైజీరియాకి సంబంధించిన కన్స్టార్ అనే షిప్ కూడా ఉంది కదా. ఒక షిప్ని ఎందుకు సీజ్ చేశారు? సో ఇది కూడా పొలిటికల్గా ఏదో చేయడానికి, కానీ ప్రజలకు ఏదైనా చేయండి. ఆ రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడానికి తమిళనాడు, కేరళకి పంపిస్తున్నాము రేషన్ బియ్యాన్ని. ఈ బియ్యాన్ని తమిళనాడు, కేరళకి సప్లై చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. దొరికిన తర్వాత తమిళనాడు, కేరళకి షిప్పుల్లో సప్లై చేయడం ఏంటి? ఏమన్నా ఆలోచన ఉందా? కాకినాడ నుంచి తమిళనాడుకి వెళ్ళాలంటే ఆంధ్ర బార్డర్ దాటంగానే తమిళనాడు, కేరళకి వెళ్ళాలంటే రామసేతు, మన రామేశ్వరం నుంచి శ్రీలంకకి, దాని మీద నుంచి చుట్టూ రౌండ్ ఆఫ్ తిరిగి ఎలా వస్తారు కేరళకి? కాకినాడ నుంచి మొత్తం రౌండ్ ఆఫ్ చేసుకొని శ్రీలంక మీదుగా కొచ్చిన్ రావాలా, కొచ్చిన్ నుంచి కేరళకి రావాలా? ఏం చెప్తున్నారు అసలు? ఒకసారి ఆలోచించండి. రేషన్ బియ్యం అనేది స్మగ్గుల్డ్ గూడ్స్ సంబంధించింది కాదు. ఒక షిప్ని సీజ్ చేయాలి అంటే అందులో స్మగ్గుల్డ్ గూడ్స్ సంబంధించిన ఐటమ్స్ ఉండాలి. రైస్ అనేది స్మగ్గుల్డ్ కాదు. కాకపోతే దాంట్లో ఉన్నది ఏంటి అంటే, రేషన్ రైస్ వచ్చేసి 640 టన్నులు ఉంది. అది ఆఫ్రికన్ కంట్రీకి, పనామా దేశం నుంచి వచ్చింది ఆ షిప్, స్టెల్లా ఎల్ అనే షిప్. అది ఆఫ్రికన్ కంట్రీకి రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో దాంట్లో 30,000 టన్నులు నార్మల్ అన్ని రకాల రైస్ ఉన్నాయి. బాస్మతి ఎక్కువ ఉంది. రేషన్ రైస్ వచ్చేసరికి 640 టన్నులు ఉంది. సో ఈ 640 టన్నులు ఉన్న రేషన్ రైస్ సీజ్ చేశారు. ఆల్రెడీ కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశారు. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, సీజ్ ది షిప్ అన్నారు. సో అంతవరకు అయిపోయింది. ఆ షిప్తో పాటు ఇంకొక షిప్ కూడా ఉంది. ఆ షిప్ ఏంటంటే కెన్స్టార్ షిప్ అని చెప్పేసి నైజీరియా నుంచి వస్తుంది అనమాట. అది నైజీరియా నుంచి వస్తుంది షిప్, అది నైజీరియా షిప్ అనమాట. సో దాంట్లో కూడా 4,250 టన్నులు రైస్ ఉంది. అది ఏ రైస్ అనేది దాన్ని చెక్ చేయలేదు, అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు. ఈ షిప్ను మాత్రం ఆపేశారు. సో అందులో సీజ్ ది రైస్ పోయి సీజ్ ది షిప్ అనే పరిస్థితికి వచ్చిందనమాట. దీన్ని బేస్ చేసుకొని మన సోషల్ మీడియాలో స్టూడెంట్స్ కానీ, హీరోస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సినీ పోస్టర్లకి అభిషేకాలు చేసి చాలా వైరల్ చేస్తారనమాట మన హీరోల్ని. సో మనం ఏది నేర్చుకుంటే మన లైఫ్కి, కెరియర్కి ఉపయోగపడుతుందో అది నేర్చుకోండి.
అంతేగాని విపరీతంగా అసలు ఈ దాదాపు ఒక 2000 వీడియోస్ అనుకుంటా సీజ్ ది షిప్ అని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అన్ని చోట్ల ఇదే వైరల్. రైస్ అనేది స్మగ్గుల్డ్ కాదు ఎక్స్పోర్ట్ చేయడానికి. కాకపోతే కొన్ని పర్మిషన్లు బట్టి కొంత రైస్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు, పర్మిషన్స్ ఉన్నాయి. మన భారతదేశంలో మినిమం ఇంత అని ఒక లిమిట్ అనేది ఉంటుందన్నమాట రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి. అది కూడా ఏ రైస్ ఎక్స్పోర్ట్ చేయాలో కూడా దానికి ఒక లిమిట్ పెట్టారు. మనకి అనుకోని విధంగా కరువు కానీ వస్తే మన భారతదేశానికి మినిమం 8 సంవత్సరాలు ఆహార నిల్వలు ఉన్నాయి. 8 సంవత్సరాలకు సరిపడా భారతదేశం మొత్తానికి సరిపడా ఆహార నిల్వలు అనేది మన భారతదేశంలో ఉన్నాయి. మన ఇండియన్ పాలసీ అది రైస్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది కాదు. కాకపోతే అక్రమంగా రైస్ని ఎక్స్పోర్ట్ చేయకూడదు. దాంట్లో బాస్మతి రైస్ అనేది ఒకటి బెనిఫిట్ ఇచ్చారు. బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంకా కొన్ని రకాల రైస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఏ ప్రభుత్వం మారినా పెద్దగా జరిగేది ఏం అనిపించట్లా. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చీకటి కోణాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. చీకటి సామ్రాజ్యం జరుగుతూనే ఉంది. కొకైన్స్ ఏంటి, డ్రగ్స్ ఏంటి, రేషన్ రవాణా ఏంటి, స్మగ్గుల్డ్ ఏంటి, ఎవరి రేంజ్కి తగ్గట్టు వాళ్ళు మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేస్తూ, భారతదేశాన్ని మోసం చేస్తూ, వాళ్ళ జీవన విధానానికి సరిపడా కాకుండా వాళ్ళ తరతరాలకి సరిపడా సంపాదించుకునే విధంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.